welcome back to my channel. This is Shruti. You're looking me on Tinted Indian Girl. ఈ రోజు వీడియో వచ్చేసి as you can see in the title, it is a west side haul. సో వెస్ట్ సైడ్ నుంచి ఈసారి కలెక్షన్ నాకు చాలా నచ్చినాయి అండ్ ఐ జస్ట్ ఆర్డర్డ్ దెమ్. నేను అందులో చాలా ఆర్డర్ చేశాను. లాస్ట్ టైం కూడా కొన్ని ఆర్డర్ చేశాను. అవేంటి, ఇప్పుడు తీసుకున్నవి ఏంటి అండ్ నాకు అవి ఎలా నచ్చాయి అనేది ఈ వీడియోలో చూపించేస్తాను. అండ్ ఐ వాంటెడ్ టు షో యూ ద ట్రై ఆన్ హాల్ యాజ్ వెల్. సో వై వెయిట్, వితౌట్ ఎనీ ఫర్దర్ అడు, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో విల్ స్టార్ట్ విత్ ద క్లోదింగ్ ఐటమ్ ఫస్ట్. సో నాకు నచ్చిన బాగా చూడగానే అట్రాక్ట్ అయిన డ్రెస్, ఈ డ్రెస్ చూసాను అనమాట. దిస్ ఈజ్ ఎ ఫిటెడ్ బాడీకాన్ డ్రెస్ అనమాట. నీకి కొంచెం ఎక్కువగా ఉంది, యాంకిల్ కి తక్కువగా ఉంది అనమాట. కరెక్ట్ గా నా ఫిట్టింగ్ ఉంది. సో నాకు చాలా నచ్చింది. ఐ ఆర్డర్డ్ ఇన్ సైజ్ ఎక్సెల్. నేను స్టోర్ కి వెళ్ళి ట్రై చేశాను. స్టోర్ లో ట్రై చేసినప్పుడు చాలా బాగుంది ఫిట్టింగ్ అదిని. సో ఐ జస్ట్ వాంటెడ్ టు ఆర్డర్ ఫ్యూ మోర్ థింగ్స్. సో అందుకని అన్ని కలిపి ఒకేసారి వెబ్సైట్ లో ఆర్డర్ చేశాను. ఐ ఆర్ హ్యావింగ్ వెబ్సైట్ యాజ్ వెల్. మీరు యాప్ ట్రై చేయొచ్చు. కాకపోతే యాప్ కొంచెం ఇరిటేటింగ్ గా ఉంటుంది కానీ బట్ స్టిల్ యూ కెన్ ట్రై ఇన్ ద యాప్. సో నాకు ఈ డ్రెస్ అయితే చాలా నచ్చింది. దిస్ ఫిట్టెడ్ బాడీకాన్ డ్రెస్ ఈజ్ లైక్ చాలా బాగుందనమాట. నా ఫిట్టింగ్కి చాలా బాగుంది అండ్ ఇట్ ఈస్ ఎ నెట్ మెటీరియల్ అనమాట. సో స్ట్రెచ్ అవుతుంది చూడండి, యూ కెన్ సీ ద స్ట్రెచ్. యాక్చువల్లీ ఇది ఫుల్ ట్రాన్స్పరెంట్, కానీ దీని లోపల యూ విల్ గెట్ దిస్ బ్లాక్ కలర్ ఇన్నర్ అనమాట. సో దాట్ మీకు చాలా కంఫర్టబుల్ ఉంటుంది. లోపల బ్లాక్ కలర్ ఇన్నర్ వేసుకుని అండ్ దీని లోపల ఉన్న బ్లాక్ ఇన్నర్ కాబట్టి ఎక్కువ కనిపించదు. అండ్ దిస్ ఈస్ స్లీవ్లెస్ అనమాట. నాకు ఇది చాలా నచ్చింది. ఐ లవ్ ద డిజైన్. యాక్చువల్లీ ఆ మౌంటైన్స్ ఫీల్ ఒకటి, ఆ బ్లాక్ అండ్ బ్లూ షేడ్స్ తో చాలా ఎలిగెంట్ గా అనిపించింది వేసుకోగానే. ఫస్ట్ మ్యానిక్విన్ కి చూసాను, చూడగానే వావ్ దిస్ ఈజ్ మై టైప్ అని అనిపించింది. వేసుకుని ట్రై చేస్తే అబ్సల్యూట్లీ కరెక్ట్, చాలా బాగా సెట్ అయింది నాకు. ఇది స్టోర్ లో చూడలేదు, నేను వెబ్సైట్ లో చూసాను అనమాట. సో ఐ ఫెల్ట్ లైక్ రెండు మెష్ కైండ్ ఆఫ్ మెటీరియల్. సో ఇది కూడా చాలా బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేసి తీసుకున్నా. ఇది సెట్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేసి తీసుకున్నా అండ్ ఐఎమ్ కరెక్ట్ గా సూట్ అయింది. చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయింది నాకైతే. ఇది చూడడానికి వర్క్ లా అనిపిస్తుంది. నేను స్టార్టింగ్ చూసినప్పుడు చాలా తప్పుగా అనుకున్నా. ఇది ఏమంటారు, సెల్ఫ్ డిజైన్ లా ఇచ్చారనమాట. వెల్వెట్ కైండ్ ఆఫ్ సెల్ఫ్ ప్రింటింగ్ ఇచ్చారు. ఇది యాక్చువల్లీ వెల్వెట్ ప్రింట్, నెట్ మీద వెల్వెట్ ప్రింట్ వస్తే ఎట్లా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. యూ కాంట్ సీ లైక్ చూడడానికి ఏంటంటే వర్క్ చేసినట్టు, బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్ చేసినట్టు అనిపిస్తుంది, బట్ ఇట్ ఈస్ నాట్ వర్క్. కానీ చాలా బాగుంది. ఐ వోర్ ఇట్ ఫర్ మై మ్యారేజ్ డే పిక్స్ కూడా ఇక్కడ పెడతాను. అండ్ ఐ లవ్ ద లుక్, చాలా బాగుంది. టోటలీ బ్లాక్ కలర్, చాలా క్లాసీగా, చాలా ఎలిగెంట్ గా ఉంది. దీన్ని నేను యాక్చువల్లీ వైట్ కలర్ పర్ల్స్ ఇయర్ టాప్స్ తో పేర్ చేశాను. చాలా నచ్చింది నాకు. ఐ లవ్ దిస్ లుక్. ఎందుకో తెలియదు, వేసుకోగానే వావ్ నీ ఫిట్టింగ్ చాలా బాగుంది శృతి అని అనిపించింది నాకే. సో వై నాట్ టేక్ వన్, ఇఫ్ యూ లైక్ వన్ టేక్ ద అదర్ వన్. దట్స్ మై పాలసీ. సో ఇదైతే చాలా నచ్చింది. అండ్ మెటీరియల్ సేమ్ మెష్ మెటీరియల్ అండ్ మీకు ఇది కూడా సేమ్ అంతే, నీ లెంత్ కి కిందకి యాంకిల్ లెంత్ కి కొంచెం పైకి ఇన్ ద మిడిల్ అలా వస్తుంది అనమాట. అండ్ ఐ ఆర్డర్డ్ ఇన్ సైజ్ ఎక్సెల్. యా, దిస్ ఈస్ 1500 rupees. ఐఎమ్ నాట్ షూర్ యూ క్యాన్ సీ దిస్. యా, దిస్ ఈస్ ఫర్ 1500 rupees. ఇది కూడా 1500 rupees పడింది. అండ్ ఐ లింక్ ఆల్ ద డీటెయిల్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్ బిలో. యూ కెన్ సీ దెమ్ ఆన్ ద వెబ్సైట్. దాని తర్వాత ఐటమ్ వచ్చేసి ఇదనమాట. దిస్ ఈజ్ ఆఫ్ షోల్డర్ కైండ్ ఆఫ్ డ్రెస్ అనమాట. షిమ్మరీగా ఉండాలి, కైండ్ ఆఫ్ లుక్ ఉండాలి అని చెప్పేసి తీసుకున్నా గానీ ఇది యాక్చువల్లీ ఫిట్ కొంచెం డిఫరెంట్ ఉండింది అనమాట. కరెక్ట్ గా ఎందుకో ఫిట్ అవ్వట్లేదు. అండ్ డబుల్ ఎక్సెల్, యాక్చువల్లీ ఎక్సెల్ ఆర్డర్ చేసి ఉంటే బాగుండేదేమో, డబుల్ ఎక్సెల్ ఆర్డర్ చేసా. సో ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ క్వైట్ లూజ్ ఫర్ మీ. ఇట్లా ఉంటది, లూజ్ గా అనిపిస్తుంది. ఫస్ట్ కింద ఏరియా ఉంటుంది చూడండి, అక్కడ ఫిట్ కొంచెం నాకు సెట్ కాలేదనమాట. ఐ డోంట్ లైక్ ద ఫిట్ యాక్చువల్లీ ఈ డ్రెస్ ది. కానీ చూడడానికి అయితే చాలా బాగుంది. ఇఫ్ యూ స్టైల్ ఇట్ ప్రాపర్లీ యూ లుక్ సో గార్జియస్. నేను సైజ్ డౌన్ చేయాల్సింది, డబుల్ ఎక్సెల్ తీసుకుని ఉంచేసాను ఇట్లానే, బట్ ఇది సైజ్ డౌన్ చేసి ఉంటే ఇంకా బాగుండేది అని నాకు అనిపించింది. ప్రైజెస్ అయితే యాక్చువల్లీ 1899 అనమాట ఇది ప్రైస్, బట్ ఐ బాట్ ఇట్ ఫర్ 999. ఇది ఆఫర్ లో ఉన్నప్పుడు, సేల్ లో ఉన్నప్పుడు తీసుకున్నా. దిస్ ఈస్ ద థర్డ్ ఐటమ్. దాని తర్వాత నేను లాంజ్ వేర్ లో నైటీస్ తీసుకున్నా అనమాట. సో నైటీస్ అయితే నాకు చాలా నచ్చినాయి. దే ఆర్ సో కంఫర్టబుల్. సో నేను యాక్చువల్లీ లార్జ్ తీసుకున్నా. లార్జ్ వాజ్ లైక్ బిట్ టైట్ ఫర్ మీ. టైట్ అని కాదు, బాగుంది కానీ ఫిట్టెడ్ గా ఉందన్నమాట. సో దాని బదులు ఎక్సెల్ తీసుకున్నా. ఎక్సెల్ అయితే ఇంకా హైలైట్ అనమాట. అండ్ ఐ రికమెండ్ యూ, ఒకవేళ
చూడండి అందరూ వేసుకుంటే నైటీలు లాంటివి లైక్ బయట మనకి దొరికే కాటన్ నైటీస్ లాంటివి ఇష్టపడను, నాకు వద్దు అట్లాంటి నైటీస్ అనుకుంటే కనుక ట్రై ఇన్ వెస్ట్ సైడ్. దే హ్యావ్ అమేజింగ్ కలెక్షన్ ఇన్ లాంజ్ వేర్. నాకైతే చాలా 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 నచ్చుతాయి ఇవి, బికాస్ దే ఆర్ సూపర్ స్ట్రెచీ. లోపల కంఫర్ట్ బ్రా వేసుకుని ఇది కైండ్ ఆఫ్ లాంజ్ వేర్ వేసుకుంటే యూ క్యాన్ రూమ్ అరౌండ్ ఇన్ ద హౌస్ లైక్ నైట్ టైం కానీ మార్నింగ్స్ కానీ లైక్ ఇంట్లో క్యాజువల్గా తిరిగేటప్పుడు చాలా బాగుంటుంది. ఐ రూమ్ అరౌండ్ లైక్ దాట్. సో ఇది వచ్చేసి మీకు నైటీస్ చాలా కంఫర్టబుల్ అండ్ స్ట్రెచీగా ఉంటాయి. అండ్ వీటిని వాష్ చేసే విధానం కూడా నేను అమెజాన్ వీడియోస్లో చెప్పాను ఒకసారి. ట్రై టు వాష్ దెమ్ సేఫ్, ఎందుకంటే మనం వాషింగ్ మెషిన్లో ఎలా పడితే అలా పడేసాం అనుకోండి ఇది స్ట్రెచ్ అయిపోతాయి. సో వీటిని వాష్ చేసే విధానం కూడా నేను అమెజాన్ ఫైండ్స్లో ఒక వీడియోలో చెప్పాను. ఐ లింక్ ద వీడియో ఇన్ ద ఐ బటన్, సో ప్లీజ్ గో చెక్ ఇట్ అవుట్. సో ఎలా వాష్ చేయాలి, వాష్ కేర్ కరెక్ట్గా ఉందనుకోండి ఇది చాలా నాళ్ళు అంటే చాలా నాళ్ళు వస్తుంది. అండ్ ఐ లవ్ దిస్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, స్ట్రెచీగా ఉంటుంది అనమాట. సో నైట్ టైమ్స్ చాలా చాలా కంఫర్టబుల్గా ఉండొచ్చు. సో దాని తర్వాత నేను తీసుకున్నది దిస్ సెట్. యాక్చువల్లీ సెట్ అంటే సెట్లా రాలేదు, ఇది విడిగా తీసుకోవాల్సి వచ్చింది. అండ్ ఇది వచ్చేసి ప్యాంట్ వచ్చేసి 999 అండ్ టాప్ వచ్చేసి 699 అనమాట. సో ఇది వచ్చేసి యాక్చువల్లీ ఎలా ఉంటుందంటే వెరీ కంఫర్టబుల్ ఫిట్ నైట్ డ్రెస్ అనమాట. ఇది నిజం చెప్తున్నా, నాకు చిన్నప్పుడు ఒక నైట్ డ్రెస్ ఉండింది గ్రీన్ అండ్ బ్లాక్ షేడ్లో అనమాట. నేను దాన్ని లిటరల్లీ ఆల్మోస్ట్ ఒక 5-6 years వాడుంటాను, అంత దారుణంగా దాన్ని పిచ్చెక్కిచ్చేసాను అనమాట. సో నాకు ఆ నైట్ డ్రెస్ అంటే ఎంత ఇష్టం అంటే దట్ ఈస్ సో కంఫర్టబుల్. అలాంటిది ఇంకొకటి దొరికిందా చచ్చింది అది అన్నట్టు అంత ఎక్కువ యూజ్ చేశాను అనమాట. అంత కంఫర్టబుల్గా ఉండే నైట్ డ్రెస్సెస్ వేసుకోవాలి అన్న ఇష్టం ఉండింది. సో ఎక్కడ చూసినా అంత క్లాసీగా దొరకలేదు. అవి ఏంటంటే అప్పట్లో బయట షాప్స్లో తీసుకునేవాళ్ళం, ఇప్పుడు అలాంటివి కనిపించలేదు నాకు. బట్ రీసెంట్లీ నాకైతే ఆ టైప్లో అంటే లైక్ క్లాత్ అయితే ఫ్యాబ్రిక్ అయితే అది కాదు, కానీ వేసుకుంటే చాలా చాలా కంఫర్టబుల్గా ఉంది. ఆ నైట్ డ్రెస్ వేసుకున్నప్పుడు ఏ ఫీలింగ్ అయితే వచ్చిందో సేమ్ ఇది వేసుకున్నప్పుడు కూడా అదే ఫీలింగ్ వచ్చింది. ఐ ఫీల్ సో కంఫర్టబుల్ అండ్ రిలాక్స్. దానికి కూడా కాలర్ ఉండి ఇలా హాఫ్ షోల్డర్స్ అనమాట. సో అది కొంచెం లాంగ్ ఉండింది, ఇది కొంచెం షార్ట్ ఉండింది. అండ్ నాట్ కంపారిజన్, బట్ నాకు ఇదైతే చాలా చాలా కంఫర్టబుల్గా అనిపించింది అనమాట. సో ద కాలర్ నెక్ అండ్ ద షార్ట్ టాప్ ఎగ్జాక్ట్గా దీనికి సెట్ అయ్యేటట్టు వచ్చింది అనమాట. సో అండ్ మీకు ఇలాంటి లాంజ్ వేర్స్ చాలా ఉంటాయి అనమాట, చాలా కలర్స్ ఉంటాయి, చాలా ఫ్యాబ్రిక్స్ ఉంటాయి, అంటే స్ట్రెచబుల్ ఫ్యాబ్రిక్స్ నేను చూపించాను కదా నైటీలో. సో అలాంటివే మీకు క్వాడ్ సెట్స్లో లైక్ నైట్ డ్రెస్సెస్లో కూడా చాలా దొరుకుతాయి అనమాట. సో ఇఫ్ యూ వాంటెడ్ టు ట్రై దెమ్ ఒకసారి వెబ్సైట్కి వెళ్ళండి, లేదు ఒకసారి ట్రై చేస్తా అంటే స్టోర్కి వెళ్ళి కూడా ట్రై చేయొచ్చు. సో వెల్ గోయింగ్ టు ద నెక్స్ట్ పార్ట్. క్లోదింగ్ ఐటమ్ అయితే అయిపోయింది. సో ఐల్ గో టు ద నెక్స్ట్ పార్ట్ ఈస్ దిస్ యాక్సెసరీస్. సో నాకు 2 type of హ్యాండ్ బ్యాగ్స్ తీసుకున్నాను అనమాట అందులో. సో ఐ రియలీ లైక్ మై పర్చేజ్. ఈ సారీ చాలా నచ్చింది, ఎందుకంటే సి దిస్ బ్యాగ్ హ్యాస్ ఎవ్రీథింగ్ లిటరల్లీ. యాక్చువల్లీ నేను అమెజాన్ నుంచి దీన్ని డూప్ వర్షన్ టైప్ తీసుకున్నాను అనమాట. దిస్ ఈస్ ద అదర్ వన్ విచ్ ఐ పెయిడ్ విత్ దిస్ బ్లాక్ డ్రెస్. చాలా బాగా సెట్ అయింది అలా కూడా. ఈ బ్లాక్ కలర్ తీసుకోవడానికి ముందే ఈ జీన్ టైప్ తీసుకున్నాను అనమాట. సో ఇట్ హ్యాస్ 3 pockets, 1, 2 and 3 pockets ఉన్నాయి. ఇందులో ఒక ప్లస్ పాయింట్ ఏంట్రా అంటే యూ హ్యావ్ అ ఫ్రంట్ చిన్న పాకెట్ ఉంటుంది అనమాట. అండ్ దాని తర్వాత ఇక్కడ లోపల ఒక చిన్న పాకెట్ అండ్ 1 zipper. సో ఇవి ఇందులో ఉంటాయన్నమాట. అండ్ ఇట్ హ్యాస్ ఎ క్యారింగ్ హ్యాండిల్, క్యారీ చేయడానికి ఒక హ్యాండిల్ కూడా ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ద ఎక్స్ట్రా థ్రెడ్, ఇక్కడ ఒక ఎక్స్ట్రా డీటెయిల్ ఇచ్చారనమాట. సో దాట్ యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ ఎ బ్యాక్ ప్యాక్. సో బ్యాక్ ప్యాక్లో యూజ్ చేయడానికి ఉంటుంది. ఆర్ ఎల్స్ యూ కెన్ కీప్ ఇట్ హియర్, అంటే ఇక్కడ సెట్ చేసుకుని సైడ్ బ్యాగ్ లాగా స్లింగ్ బ్యాగ్ లా యూజ్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ ఇఫ్ యూ వాంటెడ్ టు క్యారీ లైక్ దిస్ యూ కెన్ హ్యాండిల్ లైక్ దిస్ యాజ్ వెల్. సో ఇది ఆల్ ఇన్ వన్ పర్పస్లో చాలా అంటే చాలా నచ్చింది. అండ్ చాలా సింపుల్గా ఉండింది. ఐ జస్ట్ వాంటెడ్ టు డూ సమ్ వర్క్ కైండ్ ఆఫ్ థింగ్, లైక్ ఎలా అంటే ఏదైనా ఒక చిన్న డైజీ కానీ ఏదైనా ఎంబ్రాయిడెడ్ వర్క్ చేస్తే బాగుంటుందేమో, ఇట్ విల్ గివ్ సమ్ కలర్ అని అనిపించింది. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఐ రియలీ లైక్ దిస్ లుక్. చాలా బాగుంది. జీన్ కాబట్టి మీరు జీన్స్ వేసుకుని ఇది ఈజీగా క్యారీ చేసేయచ్చు.
హైలైట్ ఏంటో తెలుసా, కాస్ట్ కూడా ఇది ఎక్కువ. నేను తీసుకున్న దీనికి పెద్ద కాస్ట్ లేదు. ఇది వచ్చేసి అంటే ఇది పెద్ద కాస్ట్ లేదని కాదు, ఇది 1299 అయితే ఇది 1499. చిన్నదే కానీ రేట్ వాయించింది ఇది. ఇదైతే దాని మీద కాస్ట్ తక్కువ, విచ్ ఇస్ 1299 రూపీస్. యాక్చువల్లీ ఇదేంటి అంటే యూ హ్యావ్ ఓన్లీ సింగిల్ కంపార్ట్మెంట్, యూ కెన్ ఫిట్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్. అండ్ ఇంకొక చిన్న పాకెట్ ఇచ్చారనమాట, జిప్పర్ పాకెట్ ఒకటి ఇచ్చారు. సో దిస్ ఈజ్ ఇట్. నాకు ఇందులో నా ల్యాప్టాప్ కూడా వచ్చేస్తుంది అనమాట. సో ఐ ఫీల్ లైక్ ఓకే, ల్యాప్టాప్ కూడా వస్తుంది అంటే దిస్ ఈజ్ ఎ వెరీ నైస్ పర్చేస్ అని అనిపించింది. బికాజ్ ల్యాప్టాప్ పెట్టుకోవచ్చు, నాకు కావాల్సినవన్నీ పెట్టుకుని యూ కెన్ క్యారీ లైక్ దిస్. చాలా అంటే చాలా బాగుంది. ఇఫ్ యూ ఆర్ వేరింగ్ ఏ బ్లాక్ కలర్ డ్రెస్, దిస్ విల్ గో విత్ ఇట్. బ్లాక్ అనే కాదు, చాలా మటుకు అవుట్ఫిట్స్తో వెళ్ళిపోతుంది ఇది. నాకైతే చాలా చాలా నచ్చింది. అండ్ తీసుకున్నప్పుడు కూడా క్యారీ చేయడానికి కూడా చాలా స్టర్డీగా ఉందనమాట, బికాజ్ ఇట్ ఈస్ ఎ స్ట్రక్చర్డ్ బ్యాగ్. సో నాకు ఆ స్ట్రక్చర్డ్ బ్యాగ్స్ చాలా నచ్చుతాయి అనమాట. సో అందుకనే ఇది ఒకటి తీసుకున్నా. సో దిస్ ఈస్ ద లాస్ట్ ఐటమ్ ఐ హ్యావ్ పర్చేస్డ్. సో ఇవి నేను చూపించాలనుకున్న ప్రొడక్ట్స్ అండ్ ఇవి నాకు బాగా బాగా నచ్చిన ఐటమ్స్ అనమాట. సో ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ అండ్ గివ్ యూ ద రివ్యూ. సో నేను తీసుకున్న ప్రొడక్ట్స్ అయితే ఇవి నాకైతే చాలా చాలా నచ్చినాయి. అండ్ ఈ రెండింటికి కంపారిజన్ వీడియో కూడా నేను ఒక చిన్న షార్ట్లో పెడతాను. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ ఇట్, లైక్, కమెంట్ అండ్ షేర్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I'll see you guys with another interesting video. Until then, bye bye.